2.01 లార్జ్ బిగ్గర్ సైజ్ డిస్ప్లే స్మార్ట్ వాచ్ అండ్ దీంతో పాటుగా మనకు హార్ట్ రేట్ సెన్సార్, SpO2 సెన్సార్స్ అండ్ హెల్త్కి సంబంధించిన ప్రతి ఒక్కటి అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. స్మార్ట్ నోటిఫికేషన్ అలర్ట్ అయితే ఉంది. అండ్ దీంట్లో మనకు IP67 సపోర్ట్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు ఈ యొక్క స్మార్ట్ వాచ్. అదే ఈరోజు ఫైర్ బోల్ట్ అయితే లాంచ్ చేసిన హంటర్ స్మార్ట్ వాచ్. ఈ యొక్క హంటర్ స్మార్ట్ వాచ్ 2 కలర్ వేరియంట్ మనకైతే ఉంది. నేను బ్లాక్ కలర్ వేరియంట్ ఒక 3 days నుంచి యూజ్ చేస్తున్నాను. సో ఈ యొక్క వీడియోలో మీరు క్లియర్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. ఈ స్మార్ట్ వాచ్ని బై చేయొచ్చా, బై చేయకూడదు అనే దాని గురించి. ఖచ్చితంగా మరి అన్బాక్సింగ్ అయితే చూసేయండి, తర్వాత ఫుల్ రివ్యూ అయితే చూసేయండి. మరి వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. ఖచ్చితంగా మీ సపోర్ట్ అనేది కావాలి, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ హెల్ప్ఫుల్గా అయితే ఉండేది. ఎందుకంటే మనం 65,000 మెంబర్స్ సబ్స్క్రైబర్ దగ్గర అయితే ఉన్నాం. సో ఒక్కసారి మీరు సపోర్ట్ చేశారంటే కొంచెం ముందుకైతే వెళ్దాం. 70,000 సబ్స్క్రైబర్స్కి అయితే వెళ్దాం. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ సపోర్ట్ అయితే తెలపండి. డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కానీ అండ్ ఇన్స్టాగ్రామ్లో కానీ ట్విట్టర్లో కానీ పింగ్ అయితే చేయండి. ఖచ్చితంగా నేను రిప్లై అయితే ఇస్తాను. అండ్ అలాగే మీరు టెలిగ్రామ్ డీల్ ఛానల్లో జాయిన్ అయితే అవ్వండి. 365 డేస్లో జరిగే ప్రతి ఒక్క డీల్స్ అక్కడ పోస్ట్ అయితే చేస్తున్నాను. మీకు తక్కువ ప్రైస్లో అయితే వస్తుంటాయి. సో వెంటనే వెళ్ళి జాయిన్ అయ్యి అక్కడ ఉన్న డీల్స్ని మీకు నచ్చితే బై అయితే చేయండి. ఆ లింక్స్ యూజ్ చేసి ఛానల్కి సపోర్ట్గా అయితే ఉంటారైతే కోరుకుంటూ మరి అన్బాక్సింగ్ స్టార్ట్ అయితే చేద్దామా? లెట్స్ గెట్ ఇన్ ద అన్బాక్సింగ్ హంటర్ స్మార్ట్ వాచ్. సో బాక్స్ ఓపెన్ చేయగానే మనకు సిల్వర్ కలర్ అండ్ బ్లాక్ కలర్ వేరియంట్ స్మార్ట్ వాచ్ అయితే కనబడుతున్నాయి. ఇంకా బాక్స్ లోపల ఏమున్నాయో చెక్ చేద్దాం. నాకు మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ కేబుల్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు ఛార్జింగ్ చేసుకోవడానికి కోసం. అలాగే యూజర్ మాన్యువల్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. వారంటీ కార్డు కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇంకొన్ని మెంబర్షిప్ కార్డ్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇప్పుడు మనం ఓవర్ వ్యూ అయితే చెక్ చేద్దాం. ఈ స్మార్ట్ వాచ్ ఇది సిల్వర్ కలర్ వేరియంట్, బ్లాక్ కలర్ వేరియంట్, వేరే అదర్ కలర్స్ కూడా ఉన్నాయి. నేనైతే డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇస్తాను, బై చేయడానికి అయితే ట్రై అయితే చేయండి. అండ్ ఈ స్మార్ట్ వాచ్ యొక్క ఓవర్ వ్యూ చెక్ చేసినట్లయితే మీకు రైట్ సైడ్ చెక్ చేయండి. ఒక బటన్ అయితే ఇచ్చారు. ఇది మన క్రౌన్ బటన్ అయితే కాదు, లైక్ ఎలాంటి రొటేట్ అయితే అవ్వదు అనమాట. ఇది జస్ట్ ఆన్ ఆఫ్ చేసుకోవడానికి అయితే యూజ్ అయితే అవుతుంది ఈ యొక్క స్మార్ట్ వాచ్ యొక్క బటన్. అండ్ దీని పైన టాప్ పోర్షన్లో మీరు చెక్ చేస్తే మైక్రోఫోన్ అయితే ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఈ స్మార్ట్ వాచ్కి లెఫ్ట్ సైడ్ చెక్ చేసినట్లయితే మనకు ఒక స్పీకర్ గ్రిల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ దీని బ్యాక్ సైడ్ మీరు చెక్ చేయండి. బ్యాక్ సైడ్ చెక్ చేస్తే టాప్ పొజిషన్లో పోగో పిన్ ఛార్జర్ పెట్టుకోవడానికి పోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మిడిల్లో సెన్సార్స్ అయితే ఇచ్చారు. బాటంలో వచ్చేసరికి ఫైర్ బోల్ట్ బ్రాండింగ్ లోగో అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇది బిల్లు క్వాలిటీ ఇది మొత్తం టోటల్ మెటల్ తోటి అయితే తీసుకొని అయితే వచ్చారు. ఫ్రేమ్ మొత్తం మెటలే. బ్యాక్ సైడ్ మాత్రం పాలికార్బన్ మెటీరియల్ తోటి అయితే లైట్గా మనకైతే ఫినిషింగ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఫినిషింగ్ స్మూత్గా అయితే ఉంది. ఫస్ట్ అయితే ఈ యొక్క కాంబినేషన్ బాగుంది. ఇక్కడ సిల్వర్ కలర్ మెటల్ ఫ్రేమ్ అండ్ సిల్వర్ కలర్ స్ట్రాప్స్ అయితే ఇచ్చారు. సూపర్గా ప్రీమియంగా అయితే కనబడుతుంది ఈ స్మార్ట్ వాచ్ అయితే. అండ్ అలాగే డిస్ప్లే గురించి ఇప్పుడు మనం క్లియర్గా మాట్లాడుకుందాం. డిస్ప్లే ఓవర్ వ్యూ అండ్ వాచ్ యూఐ గురించి చెక్ చేస్తే జస్ట్ ఇలా ప్రెస్ చేసి పట్టుకోండి. మనకు వాచ్ ఫేసెస్ అనేవి వీళ్ళైతే కొన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. లేదా వీళ్ళకి యాప్లోకి వెళ్ళేసి మీరు డౌన్లోడ్ కూడా అయితే చేసేసుకోవచ్చు అనమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు బెజల్స్ ఎలా ఉన్నాయి ఈ స్మార్ట్ వాచ్ గురించి. సో మొత్తానికి అయితే మనకు 3 సైడ్ టాప్ అండ్ సైడ్స్కి అయితే బాగుంది. బాటంలోనే కొంచెం బెజల్స్ అనేవి అయితే కనపడడం అయితే జరుగుతుంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకోవచ్చు కదా. సో బాటంలో కొంచెం ఎక్కువ బెజల్స్ అయితే ఇచ్చారు. అండ్ టాప్ పొజిషన్ నుంచి కిందికి స్వైప్ చేస్తే మనకు క్విక్ సెట్టింగ్స్ అయితే వస్తాయి. అండ్ బ్యాటరీ మొత్తం ఎంత పర్సెంట్ అయితే చూపిస్తుంది. డిఎన్ఏ మోడ్, బ్రైట్నెస్ లెవెల్స్ని పెంచుకోవడం తక్కువ చేసుకోవడం అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ నుంచి బ్రైట్నెస్ లెవెల్స్ పెంచుకోవచ్చు, తక్కువ చేసుకోవచ్చు. బ్యాటరీ సేవర్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. అలాగే కార్డ్స్ ఇచ్చారు అండ్ QR కోడ్ స్కానర్ అయితే ఇచ్చారు. అండ్ సెట్టింగ్స్లోకి వెళ్ళినైతే డిస్ప్లేలోకి వెళ్ళినైతే బ్రైట్నెస్ లెవెల్స్ని ఇక్కడ చూడడం మనం తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. అలాగే స్లీప్ అంటే ఈ స్మార్ట్ వాచ్ని ఎంతవరకు స్లీప్ కావాలి అని అయితే 30 seconds వరకు అయితే ఇస్తున్నారు. ఇది గుడ్ థింగ్. అంటే వాచ్ ఫేసెస్ కూడా మనం ఇంత ముందుకు అయితే ఇచ్చారు కదా, అక్కడ నుంచి అయితే సెట్ చేసుకోవచ్చు. అలాగే మెనూ వ్యూ అయితే ఉంది. మెనూ వ్యూ వచ్చేసరికి 7 మెనూ వ్యూస్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు గైస్. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. చాలా మెనూ వ్యూస్ అయితే ఇచ్చారు. మీకు నచ్చిన మెనూ వ్యూ అయితే పెట్టుకోండి. బట్ నాకైతే లిస్ట్ మెనూ వ్యూ అయితే ఎప్పటికీ ఎవర్ గ్రీన్ అయితే ఇష్టం. అది మాత్రమే నేను అయితే పెట్టుకుంటాను. సో మీకు స్టైల్గా కావాలనుకుంటే మెనూ వ్యూ అయితే చేంజ్ అయితే చేసేసుకోవచ్చు. దెన్ నెక్స్ట్ వచ్చేసరికి రిస్ట్ టు రైస్ అంటే రైస్ టు వేకప్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అండ్ అలాగే వైబ్రేషన్ రింగ్ అయితే ఇస్తున్నారు. డిఎన్ఏ మోడ్ అయితే ఇస్తున్నారు. లో పవర్ మోడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఫోన్ కాల్ ఎనేబుల్ ఫంక్షన్ ఆన్ ఆఫ్ బటన్ అయితే ఇచ్చారు. ఆడియో బ్లూటూత్ కాల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫోన్ రీసెట్ అయితే ఇస్తున్నారు. సిస్టంలోకి వెళ్ళినట్టయితే రీస్టార్ట్ అండ్ పవర్ ఆఫ్ రీసెట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అబౌట్లోకి వెళ్తే వర్షన్, ఈ యొక్క వాచ్ యొక్క వర్షన్ అండ్ అదేవిధంగా యాప్ యొక్క QR కోడ్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. DFIT యాపే ఇక్కడ నుంచి వీళ్ళు ప్రొవైడ్ చేసేది. రైట్ నుంచి లెఫ్ట్కి స్వైప్ చేస్తే మనకు యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అన్ని యాక్టివిటీస్ ఇక్కడ కనబడతాయి. అండ్ స్లీప్ మానిటరింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. హార్ట్ రేట్ మానిటరింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. SpO2 ప్రొవైడ్ చేస్తున్నారు.
వెదర్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అదేవిధంగా బ్లూటూత్ అనే మనం ఎనేబుల్ చేసుకోవచ్చు బ్లూటూత్ కాలింగ్ అనేది, అప్పుడు పేరింగ్ అయితే వస్తుంది. అలాగే మనకు కొన్ని స్పోర్ట్స్ మోడ్స్ అయితే ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఇంకా కాంపోనెంట్స్ని యాడ్ చేసేసుకోవచ్చు. మెసేజ్ని కాంపోనెంట్ యాడ్ చేసుకున్నాను, అలాగే షటర్ని యాడ్ చేశాను కాంపోనెంట్స్ని, అలాగే మ్యూజిక్ కాంపోనెంట్స్ని యాడ్ చేశాను. ఇంకా మనకు చాలా రకాల కాంపోనెంట్స్ అయితే ఉన్నాయి, అవన్నీ మీరైతే యాడ్ చేసేసుకోవచ్చు. అలారం కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ అలాగే టైమర్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అదేవిధంగా స్టాప్ వాచ్ కూడా అయితే ఉంది. దీంతో పాటు కానీ మనకు ఒక 3 గేమ్స్ అయితే ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. 4 అనుకుంటా, 4 గేమ్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు గైస్. సో ఇలా అయితే ఈ యొక్క స్మార్ట్ వాచ్ అయితే ఉంది. అలాగే ఫైనల్గా వచ్చేసరికి మనకు క్యాలిక్యులేటర్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇది కూడా ఒక గుడ్ థింగ్ అయితే అవుతుంది. దెన్ లెఫ్ట్ నుంచి రైట్కి స్వైప్ చేసినట్లయితే మనకు సేమ్ కొన్ని యాక్టివిటీస్ అంటే రీసెంట్గా మనం ఏమైతే ఓపెన్ చేసామో అవన్నీ మనకి ఇక్కడ ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. అలాగే లిస్ట్ వ్యూకి వెళ్ళినట్లయితే మనకు యాక్టివిటీస్, ఫోన్ కాల్, హార్ట్ రేట్, స్లీప్, ఎస్పీఓటు, ఎక్సైజ్ రికార్డ్ కూడా చేసేసుకోవచ్చు, వెదర్ అప్డేట్ తెలుసుకోవచ్చు, మెసేజెస్, షటర్, ప్లేయర్, రిలాక్సేషన్, టైమర్, ఏఐ వాయిస్ సెషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, అలారం ప్రొవైడ్ చేస్తున్నారు, స్టాప్ వాచ్, ఫైండ్ యర్ ఫోన్, గేమ్, క్యాలిక్యులేటర్, సెట్టింగ్స్, ఇలా సేమ్ మనకి ఇంతకుముందుకు ఏవైతే ఆప్షన్ చూసామో అవన్నీ అయితే ఇక్కడి నుంచి అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. బాటమ్ నుంచి పైకి స్వైప్ చేసినట్లయితే మెసేజ్ అయితే ఇస్తున్నారు, నోటిఫికేషన్ అలర్ట్ అయితే ఇస్తున్నారు. సో అలాగే ఈ స్మార్ట్ వాచ్ యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకోవాలంటే డిస్ప్లే కూడా చాలా స్మూత్గా ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరిగింది. చాలా స్మూత్గా అయితే ఉందన్నమాట. అలాగే ఫాస్ట్గా కూడా అయితే ఉంది ఈ యొక్క డిస్ప్లే అనేది. సో చూసారు కదా, చాలా ఫాస్ట్గా అండ్ స్మూత్గా ప్రొవైడ్ చేస్తున్నారు. టచ్ సెన్సిటివ్ కూడా చాలా స్మూత్గా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. చాలా బాగుంది డిస్ప్లే అండ్ బిగ్గర్ సైజ్ డిస్ప్లే, ఖతర్నాక్ డిస్ప్లే అనేది చెప్పుకోవచ్చు. చూసారు కదా బాక్స్ లో వచ్చిన కంటెంట్, ఈ స్మార్ట్ వాచ్ యొక్క ఓవర్ వ్యూ అండ్ అదే విధంగా ఈ స్మార్ట్ వాచ్ యొక్క యూఐ ఎలా ఉంది అనే దాని గురించి. మీ స్మార్ట్ వాచ్ బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది కాబట్టి మొదటిగా మనం డిఏఫిట్ యాప్కి అయితే కనెక్ట్ అయితే చేయాలి. ఒకవేళ డౌన్లోడ్ అయితే చేసుకొని అండ్ యాప్ స్టోర్లో ఉంటుంది, ప్లే స్టోర్లో అయితే ఉంటుంది. డిఏఫిట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అక్కడ యాడ్ డివైస్ క్లిక్ చేసినట్లయితే ఈజీగా పేర్ అయితే అయిపోతుంది. సింగిల్ పేరింగ్, నథింగ్. మళ్ళీ సెట్టింగ్స్లోకి వెళ్ళి బ్లూటూత్ సెట్టింగ్స్లోకి వెళ్ళి మళ్ళీ పేరింగ్ చేసుకునే అవసరం కూడా అయితే లేదు. మీకు బ్లూటూత్ కాలింగ్ అయితే ఎనేబుల్ అయితే అవుతుందన్నమాట. అండ్ అలాగే స్పీకర్ యొక్క క్వాలిటీ ఎలా ఉందో ఇప్పుడు మనం అయితే ఒకసారి అయితే తెలుసుకుందాం. సరే కదా, స్పీకర్ యొక్క క్వాలిటీ కొంచెం లౌడ్నెస్ అనేది తగ్గినైతే నాకైతే అనిపించింది. ఇంకొంచెం లౌడ్నెస్గా ఇచ్చుంటే బాగుండు. అండ్ అదేవిధంగా ఈ స్మార్ట్ వాచ్లో కాలింగ్ అంటే బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్ అయితే ఉంది కాబట్టి మనం కాల్ అయితే మాట్లాడదాం. ఎలా ఉందో ఒకసారి అయితే మీరైతే జడ్జ్ అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క లైవ్లో మనం కాల్ అయితే లిఫ్ట్ చేసుకోవచ్చు, అలాగే కాల్ రిజెక్ట్ చేసుకోవచ్చు. దీంతో పాటుగానే వాల్యూమ్ని తక్కువ ఎక్కువ కూడా చేసేసుకోవచ్చు అనమాట. సో వాల్యూమ్ అనేది లిఫ్ట్ చేస్తున్నాను. యా హలో బ్రో. యా హలో బ్రో. హాయ్, ఫైర్ బోల్ట్ హంటర్ స్మార్ట్ వాచ్ నుంచి మాట్లాడుతున్నాను. నా యొక్క వాయిస్ ఎలా ఉంది? క్లియర్గా ఉందా, అలాగే లౌడ్గా వస్తుందా లేదా ఒకసారి క్లియర్గా చెప్తారా? ఓకే, క్లియర్ అయితే ఉంది కానీ కొంచెం లౌడ్నెస్ తగ్గింది. యా మీ వాయిస్ కూడా అంతే ఉంది, నాకు కూడా లౌడ్నెస్ ఎక్కువ రావట్లేదు అనిపిస్తుంది. కాల్ క్లియర్గానే అయితే ఉంది, తన యొక్క వాయిస్ అనేది క్లియర్గా అయితే వినబడుతుంది. బట్ స్పీకర్ లౌడ్నెస్గా ఇచ్చుంటే బెటర్ అనిపించేది. ఓకే పర్లేదు, మనం ఈ యొక్క ఎన్విరాన్మెంట్లో అంటే మన ఇంట్లో ఉంటే బాగానే మాట్లాడుకోవచ్చు. కానీ ఖచ్చితంగా మనం అవుట్డోర్కి వెళ్ళేసి ట్రాఫిక్లో ఉండి మాట్లాడంటే కొంచెం కష్టమే అయితే అవుతుందన్నమాట ఈ యొక్క స్మార్ట్ వాచ్ నుంచి. స్మార్ట్ వాచ్లో హెల్త్ సెన్సార్స్ అయితే ఉన్నాయి, చాలా సెన్సార్స్, స్లీప్ మానిటరింగ్ సెన్సార్స్ అయితే ఇచ్చారు, హార్ట్ రేట్ అని, ఎస్పీఓట్ అని, ఇలా మనకు సెన్సార్స్ని అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఈ సెన్సార్స్లో నేను హార్ట్ రేట్ని, ఎస్పీఓట్ని నా దగ్గర ఉన్న ఆక్సిమీటర్ ద్వారా చెక్ చేస్తాను. హార్ట్ రేట్ని చెక్ చేస్తున్నప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకోవచ్చు. అండ్ హార్ట్ రేట్లో స్మార్ట్ వాచ్లో ఉన్న హార్ట్ రేట్ సెన్సార్ని అలాగే ఆక్సిమీటర్లో హార్ట్ రేట్ సెన్సార్ని చెక్ చేస్తే జస్ట్ మనకు 1-2 నెంబర్స్ మాత్రమే మనకు తేడా అనేది చూపిస్తుంది. సో ఫెంటాస్టిక్గా మనకు అక్యురేట్గా లెవెల్స్ అనేవి చూపిస్తుంది నియర్ బై యొక్క ఆక్సిమీటర్కి. దాంతోపాటుగా నేను ఎస్పీఓట్ అయితే చెక్ చేస్తే కూడా సేమ్ యాస్టీస్గా మనకు 1 or 2 మెంబర్స్ అనేవి అక్కడ చేంజ్ అయితే కనబడుతుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా అయితే అబ్జర్వ్ అయితే చేసేసుకోవచ్చు, మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను కాబట్టి. సో ఇలా ఫెంటాస్టిక్ సెన్సార్స్ని అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఏ వాయిస్ అసిస్టెంట్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఏ వాయిస్ అసిస్టెంట్ ఎలా అక్యురేట్గా వర్క్ చేస్తుందో ఇప్పుడు మేమైతే చూడొచ్చు. సో నేనైతే జస్ట్ టైం ఎంత అనేది అడిగాను. దాని తర్వాత మన యొక్క అంటే యూట్యూబ్ ఛానల్ని ఓపెన్ చేయండి, షివ్టెక్ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయమంటే వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఓపెన్ చేసి పడేసింది. చాలా అక్యురేట్గా స్పీడ్గా అర్థం చేసుకుంటుంది అనమాట స్మార్ట్ వాచ్. దాంతోపాటుగానే ఈ యొక్క స్మార్ట్ వాచ్లో చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. IP67 అయితే ఉంది. సో IP67 మీకు తెలుసు, స్వెట్ కానీ ఏమైనా డస్ట్ కానీ ఇలా పడ్డా కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. మీరు జాగింగ్ వెళ్ళినా, జిమ్మింగ్ వెళ్ళినా కూడా, స్వెట్ వచ్చినా కూడా, దీనికి వెళ్ళినా కూడా పర్లేదు అనమాట. సో వాటర్ కూడా పడ్డా కూడా ఎలాంటి పర్వాలేదు. సో IP67 బాగానే వర్క్ అయితే చేస్తుందని చెప్పుకోవచ్చు. దాంతోపాటుగానే 120+ స్పోర్ట్స్ మోడ్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు ఈ యొక్క స్మార్ట్ వాచ్లో. సో మీకు కావాల్సిన వర్క్ కొన్ని ఎంచుకొని ఈజీగా
జాగింగ్ అని జిమ్మింగ్ అని చేసేసుకోవచ్చు. ఈ స్మార్ట్ వాచ్ యొక్క బ్యాటరీ కెపాసిటీ అయితే 230 mAh బ్యాటరీ అయితే ఉంది. సో నేను యాజ్ టీజ్గా ఈ యొక్క స్మార్ట్ వాచ్ 3 days నుంచి అయితే యూజ్ చేశాను. ప్రస్తుతానికి అయితే ఛార్జింగ్ పెట్టలేదు, ఎందుకంటే ఫస్ట్ డే ఫుల్ ఛార్జ్ అయితే పెట్టాను. 3 days అయితే ఇప్పటివరకు ఛార్జింగ్ అయితే పెట్టలేదు. సో అయినా కానీ నాకు బ్యాటరీ పర్సెంటేజ్ అయితే లిటిల్ బిట్ అయితే తగ్గిందనమాట. బ్లూటూత్ కాలింగ్ అయితే నాకు ఎక్కువ కాల్స్ అయితే ఆల్మోస్ట్ నేను బ్లూటూత్ కాలింగ్ ద్వారా కొన్ని సమయాలు మాట్లాడాను, కొన్ని సమయంలో మాట్లాడలేదు. బట్ అందుకనే బ్యాటరీ లెవెల్స్ అనేవి బాగానే అయితే ఉన్నాయి. సో మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఈ యొక్క స్మార్ట్ వాచ్ నుంచే మాట్లాడితే ఖచ్చితంగా 1.5 day అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ వితౌట్ బ్లూటూత్ కానీ అయితే 7 days 6 days ఇలా అయితే పెట్టుకోవచ్చు. 10 days వరకు అయితే స్టాండ్ బై మోడ్లో అయితే ఉంచవచ్చు అన్నమాట ఈ యొక్క స్మార్ట్ వాచ్ని. ఇక స్మార్ట్ వాచ్ నుంచే మనం మ్యూజిక్ని కంట్రోల్ చేసేసుకోవచ్చు, అలాగే కెమెరాని కూడా కంట్రోల్ అయితే చేసేసుకోవచ్చు. ఈ గేమ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, 1 కాదు 2 కాదు, ఏకంగా 4 గేమ్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. దాంతోపాటుగానే టైమర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, అలారం ప్రొవైడ్ చేస్తున్నారు, స్టాప్ వాచ్ ప్రొవైడ్ అయితే చేస్తున్నారు, క్యాలిక్యులేటర్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇలా మంచి ఫీచర్స్ తోటి ఈ యొక్క స్మార్ట్ వాచ్ కేవలం 1499 రూపాయల కంటే 1500 రూపాయలు అయితే ఉందన్నమాట. సో ఇలాంటి స్మార్ట్ వాచ్ అయితే మళ్ళీ అయితే రాదు ఇంత ప్రైస్ తక్కువ రేంజ్లో. ఈ యొక్క స్మార్ట్ వాచ్ని బై చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చాను, మీకు వేరే అదర్ కలర్స్ కూడా అయితే ఉన్నాయి, అక్కడి నుంచి వెళ్ళి చెక్ చేయండి. మరి ఇదన్నమాట ఈ యొక్క స్మార్ట్ వాచ్ యొక్క రివ్యూ. మరి ఈ యొక్క వీడియో మీకు నచ్చితే ఒక్కసారి లైక్ చేయండి, ఈ వీడియోకి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మేము ముందుంటాను. అప్పటి వరకు బై బై, సీ యూ, టాటా, లవ్ యూ ఆల్.